హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలేక. మన తెలుగు పరిశ్రమలో మన హీరోస్ అభివృద్ధి అలా చెందుతున్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఇలా అని తీపోతున్నారు. దీనికి కారణం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉండడం లేదని మనకు తెలుస్తుంది. ఇలా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్యారెక్టర్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? డైరెక్టర్సా, ప్రొడ్యూసర్సా? అసలు దీనికి ఎవరు కారణం అని నేను నైట్ అంతా పడుకోకుండా ఆలోచించినప్పుడు నాకు ఒకటి కొట్టింది. ఏం కొట్టింది తెలుసా? ఐడియా కొట్టింది. దీని మీద వీడియో ఎలాగైనా చేయాలి, మన ఆడియన్స్కి చెప్పాలని. అంతే, వెంటనే పెన్ తీసాను, బుక్ పట్టుకున్నాను, కొన్ని పాయింట్స్ రాయడం మొదలుపెట్టాను. రాస్తూ పెన్లో ఇంకా అయిపోయిందమ్మా కానీ నా బుర్రలో మాత్రం క్వశ్చన్స్ అలా వస్తూనే ఉన్నాయి. కొత్త పెన్ తీసాను, మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. లాస్ట్కి ఫైనల్కి సాధించాను. ఆ బుక్లో రాసి సించేసినంత స్టోరీ ఏముందంటే నేను మీకు పాయింట్ చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా తొంగు చూసినట్లయితే ఒకసారి కంటెంట్ అంతా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా తొంగు చూసినట్లయితే ఒకసారి కంటెంట్ అంతా చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సుత్తులు ఛానల్ లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, హీరోని రోల్స్ కోసం మాట్లాడుకుందాం. అదే క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకుందాం. హీరోని క్యారెక్టర్స్ కోసం మాట్లాడాలంటే 90s, 50s, 60s, 70s, 80s, 90s. ఇప్పుడైతే 2000 వచ్చిందో 2010 వరకు బాగానే సాగింది. 2010 నుంచి 2024 అంటే ఈ 14 years లో హీరోయిన్ క్యారెక్టర్స్ వరస్ట్ గా తయారయ్యాయి. ఒకప్పుడు హీరోయిన్స్ చూస్తే మనకి ఎలా అనిపించేది? తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన పెళ్లి చేసుకోవాలనిపించేది. కానీ ఇప్పుడు హీరోయిన్స్ చూస్తుంటే అయితే ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా హీరోయిన్స్ కి ఓన్లీ డాన్స్ కి, రొమాన్స్ కి తప్ప ఇంక దేనికి యూజ్ చేయట్లేదు. అయితే ఇలాంటి ఎక్స్పోజింగ్ సీన్స్ కోసం అప్పట్లో మనకి సినిమాల్లోని హీరోయిన్తో పాటు కొన్ని క్యారెక్టర్స్ ఉండేవి. వాటిల్లో మనకి ఇలా చూపించేవారు. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా ఉందంటే మొత్తం హీరోనే చేసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి రోల్స్లో కూడా హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ 2, గతంలో సినిమాల్లోనూ ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ కోసం పోల్చుకుంటే. గతంలో చూసుకుంటే హీరోయిన్ చేయలేని పాత్ర అనేది ఏంటి లేదు. పోలీస్గా చేశారు, లాయర్గా, డాక్టర్గా అన్ని పాత్రలను హీరోయిన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఒకటే పాత్ర. అందుకని హీరోయిన్స్ కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కానీ ఎవ్వరు పేరు నిలబెట్టుకోలేకపోతున్నారు. అందుకని ఒకప్పుడు మనకు కొన్ని పేర్లు ఉండేవి. మహానటి సావిత్రి, శ్రీదేవి, జమున, జయప్రద, సౌందర్య, ఇలాంటి చాలా పేర్లే చరిత్రలోనే మిగిలిపోయాయి. ఇలా చెప్పుకుంటే కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ అవన్నీ దేనికి, ఏ పాత్రలు ఉన్నాయి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాత్ర, ఓన్లీ దానికోసమే. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3, డైరెక్టర్స్. కొంతమంది సీనియర్ డైరెక్టర్ కోసం చెప్పుకుంటే అందులో కొంతమంది హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ చూస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకోవాలనుకుంటే అను రాఘవపూడి. తన ఫస్ట్ సినిమా మందల రాక్షస్ దగ్గర నుంచి మొన్న వచ్చిన సీతారామం దగ్గర చూడండి, హీరో కన్నా ఒక మెట్టు ఎగస్ట్రా హీరోనే ఉంటుంది. దాంతో ఇంకో సీనియర్ డైరెక్టర్ చెప్పుకోవాలనుకుంటే శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ల మూవీస్ అన్ని గమనించండి, హీరోయిన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళ డైరెక్షన్ లో చూసుకుంటే హీరోయిన్స్ కోసమే స్క్రిప్ట్ రాశారని మనకు అనిపిస్తుంది. అలానే కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ అయితే వాళ్ళు తీసిన చిన్న సినిమాల్లోనే హీరోయిన్స్ కి మంచి క్యారెక్టర్స్ ఉంటున్నాయి. మహానటి మూవీలో కీర్తి సురేశన్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాగశ్విన్ గారు. అలానే దసరా మూవీ చూసుకుంటే అందులో కూడా కీర్తి సురేశన్ మంచి క్యారెక్టరే. రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ మూవీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాల్లో కొంతమంది డైరెక్టర్స్ హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నెంబర్ 4, కమర్షియల్ సక్సెస్ ఇంపాక్ట్. మన తెలుగు ఇండస్ట్రీలో కాకుండా ఓవరాల్ ఇండియా అంతా చూసుకుంటే ఎక్కువగా మన హీరోస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. దేనికంటే హీరోస్ ని పెట్టి తెస్తే మనకి థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతాయి, దాంతో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అదే హీరోని ఓరియంటెడ్ మూవీస్ అయితే కొన్ని థియేటర్స్ లో వేస్తారు. అది కూడా ఎన్నో సంవత్సరాలకి ఒకటో రెండో కానీ సినిమాలు అయితే రావు. హీరోని ఓరియంటెడ్ మూవీస్ సక్సెస్ అయితేనే థియేటర్స్ లో నిండుతాయి. కానీ అదే హీరో ఓరియంటెడ్ మూవీస్ అయితే కొంచెం యావరేజ్ అయినా కానీ థియేటర్స్ వెళ్తారు. అయితే ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే హీరోయిన్స్ పెట్టి తీయడం వల్ల ఫ్లాప్ అయితే డబ్బులు రావని, అదే హీరోని పెట్టి తెస్తే సినిమా ఫ్లాప్ అయినా కానీ పెట్టిన డబ్బులు వచ్చేస్తేనే దాని మీద హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హీరోయిన్స్ కాదు, సినిమా స్క్రిప్ట్ బాగుంటే అది ఏ సినిమా అయినా కానీ హిట్ అవుతుంది. వీటికి ఉదాహరణ చెప్పాలంటే అరుంధతి మూవీ బాక్స్ ఆఫీస్ ముందు ఎంత కలెక్షన్ కొట్టిందో మనకు తెలుసు. అలానే ఓ బేబీ, మహానటి, ఇలా కొన్ని హీరోని ఓరియంటెడ్ మూవీస్ అయితే థియేటర్స్ లోని సత్తా చాటాయి. అయితే ఇలా హీరోని ఓరియంటెడ్ మూవీస్ రావడం, థియేటర్స్ ముందు హిట్ అవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 90s లో అయితే హీరోని ఓరియంటెడ్ మూవీస్ అయితే చాలానే వచ్చాయి. వీటిలో చెప్పుకోవాలంటే ఫస్ట్ విజయశాంతి గారి పేరే చెప్పాలి. ఎందుకంటే హీరోతో పాటు సమానంగా థియేటర్స్ లో కలెక్షన్స్ రప్పించే సత్తా ఉండేది ఆవిడకి కాబట్టి. ఆవిడ తీసిన హీరోని ఓరియంటెడ్ మూవీస్ లో అయితే ప్రతిఘటన, కర్తవ్యం, ఓసిరావులమ్మ. థియేటర్స్ లో హీరోస్ తో పాటు సమానంగా ఈ సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యేవి. ఈ సినిమాలతోటి అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించారు విజయశాంతి గారు. నెంబర్ 5, సెల్ఫ్ లైఫ్ ఆఫ్ హీరోయిన్స్. ప్రెజెంట్ హీరోయిన్స్ మీద ఇండస్ట్రీలో కాకుండా మనం కూడా హీరోయిన్స్ మీద కొంత విషయాల కోసం మాట్లాడుకుంటాం. అవి ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ టైం. నేను చెప్పింది సినిమాల్లో హీరోయిన్స్ కి షార్ట్ టైం ఉంటుందని మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయిపోతే యంగ్ హీరోస్ ఎవరు తీసుకోరు.
తీసుకోవాలనుకుంటే సీనియర్ హీరోస్ తీసుకుంటారు, లేదంటే వాళ్ళు ఓరియంటెడ్ మూవీస్ చేసుకోవాలి. అయితే సినిమాల్లో హీరోయిన్స్కి తక్కువ టైం ఉంటుందని మనం అనుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే అనుష్క గారిని నయనతార గారిని చూసుకోండి, వీళ్ళిద్దరి ఎంట్రీ 2005లో అయ్యింది. అయితే దాదాపుగా వీళ్ళు వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతున్నా వీళ్ళు అలాగే స్టిల్ ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీస్లో గమనిస్తే అనుష్క గారు 2015లో వచ్చిన బాహుబలి మూవీతో 2,000 కోట్ల కలెక్షన్ కొట్టారు. అలాగే నయనతార గారు యాక్ట్ చేసిన జవాన్ మూవీకి 1000 కోట్ల కలెక్షన్ కొట్టారు. మరి వీళ్ళిద్దరు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారంటే అది అంత గ్రేట్. సినిమాలు చేయడమే కాదు, సినిమాలు చేసేటప్పుడు ఆ కథ ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్స్కి వీళ్ళకి తేడా అదే. కొత్త హీరోయిన్స్ వచ్చి ఏదో చేసేలా వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళు చూస్తే స్టిల్ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఫస్ట్లో చెప్పాను కదా, బుక్లో రాసుకున్నాను నైట్ అంతా ఆలోచించని, ఈ పాయింట్సే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టాపిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.